టాస్ గెలిచి శ్రీలంక వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. ఇక బ్యాటింగ్కి వచ్చిన మన టీమిండియా పవర్ ప్లేలోనే మన ఓపెనర్లు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసిర్రు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఇద్దరి బ్యాటింగ్తో మన టీమిండియా 70+ స్కోర్స్ ఆల్మోస్ట్ చేసేసింది అప్పుడే. ఇక యశస్వి జైస్వాల్ 21 బాల్స్లోనే 40 రన్స్ స్కోర్ చేసిండు 190 స్ట్రైక్ రేట్తో. ఆ తర్వాత హస్రంగా బౌలింగ్లో స్టంప్ అవుట్ అయిపోయిండు. ఇక నెక్స్ట్ శుభ్మన్ గిల్ 16 బాల్స్లో 34 రన్స్ స్కోర్ చేసిండు 212 స్ట్రైక్ రేట్ తోటి. ఇద్దరు కూడా ఫైర్ నాక్స్ ఆడి బెస్ట్ స్టార్ట్ ఇచ్చారు మన టీమిండియాకి. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అయితే T20 స్పెషలిస్ట్ అని ప్రూవ్ చేసిండు మళ్ళొకసారి. తన కెప్టెన్ ఇన్నింగ్స్ ప్రెజర్ ఏమైనా ఉంటుంది అనుకుంటే అస్సలు లేదు. జస్ట్ 26 బాల్స్లోనే 58 స్కోర్ చేసిండు 223 స్ట్రైక్ రేట్తో. ఇక 2 డౌన్లో వచ్చిన పంత్ అయితే అసలు చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు. లైఫ్ల మీద లైఫ్లు దొరికినాయి. అసలు లైవ్లో చూసిన వాళ్ళు అయితే తిన బదులు శాంసన్ని తీసుకుంటే అయిపోవని చాలామంది సోషల్ మీడియాలో స్టార్ట్ చేసారు కూడా, ఎందుకంటే అంత స్లోగా ఆడిండి ఇన్నింగ్స్. సో ఆ తర్వాత చాలా కష్టపడి 33 బాల్స్లలో 49 రన్స్ ఎట్టకేలకైతే స్కోర్ చేసిండని చెప్తాను నన్ను అడిగితే. ఇక ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా ఏదో స్లో నాకాడి ఒక 4 కొట్టిండు 10 బాల్స్లో 9 రన్స్. మతీషా పతిరానా అయితే క్లీన్ బౌల్ చేసేసిండు. శ్రీలంక నుండి వన్ అండ్ ఓన్లీ బౌలర్ తన భుజాల మీద తీసుకొని మ్యాచ్ని మొత్తం అందరిని అవుట్ చేసుకుంటూ పోయిండు లైన్గా. అన్నీ కూడా LBWs బౌల్స్ మాత్రమే. హార్దిక్ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చేసింది ఏం లేదు. రింకు సింగ్ అయితే ఇక తన బ్యాటింగ్ కోసం పేషెన్స్ తోటి ఉండాల్సి వచ్చింది. రైట్ లెఫ్ట్ కాంబినేషన్ గురించి చూస్తూ తన బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కడికో పోయింది. యాక్చువల్లీ కొంచెం ముందుకు రావాల్సింది, బట్ ఆ లెఫ్ట్ టు రైట్ కాంబినేషన్స్ కోసం కంటిన్యూ చేస్తూ తన బ్యాటింగ్ ఎక్కడికో పోయింది. బాల్స్ కూడా ఎక్కువ దొరకలేదు అండ్ 2 బాల్స్లోనే ఒక రన్ స్కోర్ చేసి అవుట్ అయిపోయింది కూడా. ఇక చివర్లో అక్షర్ పటేల్ అయితే ఒక 6తో మన మ్యాచ్ అయితే ముగించేసిండు. శ్రీలంక బౌలర్స్లో ఎవరైనా పర్ఫామ్ చేసిరంటే ఒక్క బౌలర్ మాత్రమే వెన్నంట మొత్తం మ్యాచ్ని కంటిన్యూ చేసిండు. పతిరానా యంగ్ లాడ్ మొత్తం యార్కర్స్ తోటి 2 క్లీన్ బౌల్ 2 LBWలు చేసేసి మ్యాచ్ని అయితే కంప్లీట్ చేసారు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి టీమిండియా మొత్తం స్కోర్ 213 ఫర్ 7. ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ సంబంధించిన కంప్లీట్ ప్రివ్యూ. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ కంప్లీట్ ఫుల్ ప్రివ్యూ కోసం నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.